బేబీ అసలు ఏంది శోష నాకు. నేను స్కూల్ చదువుకునే రోజుల్లో కూడా ఇంత పొద్దునే లేవలేదు తెలుసా. ఈ చలి దెబ్బకి నిన్న రాత్రి కుట్టిన మందు కూడా కడుపులో గడ్డ కట్టుకొని పోయింది. నీ పాటికి నువ్వు అట్ట కుట్టుకొని పోతావేంది? అసలు ఆడికి పోతున్నావు అనేది కూడా చెప్పవే. ఆర్యా ఏందబ్బా ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిపోయింది. నీ కంటి చూపుకి కడుపులో ఉన్నదంతా కరిగిపోయింది తెలుసా. ఆ బేబీ ఒక్కసారి పర్మిషన్ ఇచ్చావంటే పిసి కొట్టొస్తా. పోయి తగలడు. అబ్బా నీకు దండం పెడతా తల్లి, బాయ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, మిమ్మల్ని లోపలికి పిలుస్తున్నారు. సారీ ఫర్ ఎస్టర్డే, మాకు బిజినెస్లో రైవల్స్ ఉన్నారు, అందుకే నిన్న మీతో మావాడలా. ఏమడిగారు మీరు? యా, ఈ లేక్ పక్కన్న ఈ రెస్టారెంట్ ఒకప్పుడు మీరు అన్నట్టు అరేబియన్ రెస్టారెంటే. పాత ఓనర్ దగ్గర నుంచి మేము తీసుకున్న తర్వాత దీన్ని మేము లేక్ యూగా మార్చాం. మేము టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈ లేక్ దగ్గర నాకు తెలిసి ఎటువంటి మర్డర్స్ జరగలేదు. కానీ మీ కల్లో పర్టికులర్ గా ఈ రెస్టారెంట్ ముందే నిలబడి మర్డర్ చూశానంటున్నారు కాబట్టి దీని పాత ఓనర్ అడిగి డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీకు చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ కలెక్షన్ కదా. I never expected such deal. You know one thing? The packing there is really చిత్ర నవ్వుతున్నావు. దిగు బయటికి. కళ్ళు నెత్తిమ పట్టుకున్నాడుతున్నావా? కంట్రోల్ చిత్ర. నా మాట విలు, వాడు మనల్ని ఏం చేయడు. జాగ్రత్త. ఎవడు వాడు మనల్ని ఏం చేయడం నీకెలా తెలుసు? అతను నా ఎక్స్ లవర్. అతనితో కొన్ని నెలల క్రిందటే బ్రేకప్ అయింది. ఎందుకు? ప్రేమించిన కొత్తల్లో మంచిగానే ఉండేవాడు. తర్వాతే రిస్ట్రిక్షన్స్ పెట్టడం స్టార్ట్ చేశాడు. అది నచ్చకే బ్రేకప్ చెప్పేశాను. అయినా వెంటపడుతూ ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అంత టార్చర్ చేస్తుంటే కామ్గా ఉన్నావేంటి? ఏం చేయమంటావు? వాడు టార్చర్ చేస్తుంటే లెట్స్ టేక్ రివెంజ్. జీవితం ఎప్పుడు రెండో అవకాశాన్ని ఇస్తుంది చిత్ర. దాని పేరే రేపు. నేను నా గతాన్ని తలుచుకుంటూనో, వాణ్ణి తిట్టుకుంటూనో, లేక వాడి డెవలప్మెంట్కి ఈర్ష్యపడుతూనో ఉంటే నాకు రేపంటూ ఉన్న కొద్దిపాటి సంతోషాల్ని నేనెప్పుడు అనుభవించగలను? చిత్ర, ప్రపంచంలో అన్నిటికంటే గొప్పదేంటో తెలుసా? మోసం చేసిన వాళ్ళని కూడా క్షమించగలగడం. క్షమించడం అంటే ఒక బందీని విడుదల చేసినట్లే. కానీ క్షమించిన తర్వాతే తెలుస్తుంది ఆ బందీ మనమేనని. అందుకే జీవితంలో కోపం, పగ, రివెంజ్ లాంటి చెడుని దాటడానికి ఉన్న ఒకే ఒక్క బ్రిడ్జ్ ప్రేమ మాత్రమే. ఎప్పుడూ జరిగిందని తలుచుకుంటూ పగని పెంచుకోవడంలో అర్థం లేదు చిత్ర. నేనే అహూరా మజ్దా. ఒకప్పుడు అరేబియన్ రెస్టారెంట్ నాదే. లేక్ వ్యూ రెస్టారెంట్ ఓనర్ మీ గురించి ఫోన్ చేసి చెప్పాడు. తీసుకోండి. నో థ్యాంక్స్ సార్. అప్పట్లో నా అరేబియన్ రెస్టారెంట్ బాగా నడిచేది. కానీ తర్వాత వేరే వాళ్ళకి అమ్మేసి రెస్ట్ తీసుకుంటున్నాను. కానీ నువ్వు చెప్పేదంతా నాకు ఒక ఫెయిరీ టైల్ స్టోరీ లాగా అనిపిస్తోంది. అందుకు కారణం నువ్వు అరేబియన్ రెస్టారెంట్ ముందు నిలబడి ఆ మర్డర్ చూశానంటున్నావు. నా సంగతి వదిలేయండి. మీరు ఆ రెస్టారెంట్ రన్ చేసినప్పుడు లేక్ సైడ్ జరిగిన మర్డర్స్ గురించి ఏదైనా చెప్పగలరా? అలాంటివి చాలా విన్నాను, చూశాను. ఆ లేక్ అనుకుని ఒక ఫారెస్ట్ ఉండేది. ఆ ఫారెస్ట్ లో వెదురు దొంగల స్మగ్లింగ్ జరుగుతుండేది. ఆ మాఫియా గొడవల్లో వెదురు దొంగలతో పాటు చాలా శవాలు కూడా ఆ లేకులో కుట్టుకురావడం కామన్ గా జరుగుతుండేది. నో అలా నార్మల్ గా కాకుండా ఏదైనా సెన్సేషన్ క్రియేట్ చేసిన డెత్ ఏదైనా జరిగిందా? అది కూడా పర్టికులర్ గా లేక్ లో ఉన్న ర్యాంప్ దగ్గర. ర్యాంప్ సైడా? ఇప్పుడు నాకేం గుర్తుకు రావడం లేదు. గుర్తు చేసుకోవడానికి నాకు కొద్దిగా సమయం కావాలి. కానీ ఒక చిన్న డౌట్. ఆ అరేబియన్ రెస్టారెంట్ ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. నువ్వేమో అక్కడ నిలబడి మర్డర్ చూశానంటున్నావు. నేను దాన్ని అమ్మేసి 25 ఏళ్ళయింది. అంటే నువ్వు అసలు అప్పటికి పుట్టావా? పుట్టినా నీ వయసు ఎంత ఉంటుంది? అందుకే నేను ఇది ఒక నమ్మశక్యం కాని కథలా ఉందన్నాను. అరే ల్యాబ్, ఎక్కడికి వెళ్ళావురా గాలిగా? లేదు చిన్న బేబీ, నీకు చేపల కూర వండి పెడదామని చేపల మార్కెట్కి వెళ్ళా. నువ్వు చేపల కూర వండావా, పీతల కూర వండావా అన్నది అవసరం లేదు. టైం కి వండి పెట్టావా లేదా అన్నదే ముఖ్యం. ఈ ఒక్క పూటకు మీరు వండుకోవచ్చుగా. ఏంట్రా కొత్తగా ఆర్డర్లు ఇస్తున్నావు? సోదాపి వంట చెప్పా. మీరు నన్ను పీడించుకొని తింటారే మిమ్మల్ని. ఏం బుడ్డ బేబీ, ఏంటి ఇమాజినేషనా? ఏమ్మా, ఇమాజినేషన్ లో కూడా మేము ఎవరిని కొట్టుకోకూడదా? వంట చేయరా పోయి.
చేస్తానే, వంట చేయక చస్తానా? అయినా ఒకప్పుడు మొగుడు కోసం వంట నేర్చుకునే వాళ్ళే మీరు. ఇప్పుడు మొగుడిగా ఉండాలంటే వంట నేర్చుకోవాల్సి వస్తుంది మేము. ఒక్కదానికి పని చేయడం చేత కాదు గానీ పంచులు మాత్రం బాగా వేస్తారే. వంట నేనే చేయాలి, అంట్లు నేనే కడగాలి. ఏదో మగదిక్కి లేని సంసారం, ఈ ఇంటికి పెద్ద మనిషిగా ఉందామని వస్తే ఈ ఇంటికి పని మనిషిని చేస్తారా మీరు? ఏంట్రా నసా? అబ్బే ఏం నసగట్లేదక్క, శనగల కూర ఎలా ఉంటుందని అడుగుతున్నాను. ఇంతకి మెనూ ఏంటి? నన్ను తినండి, నా బ్రెయిన్ కుర్మా చేసుకుని తినండి. సంయుక్త, చిత్ర. ఏం చిత్ర బేబీ, నువ్వేం పంచి వేయకుండా కామ్గా ఉన్నావు ఎందుకు? కడగడం అయిపోయింది, బట్టలు ఇస్తే ఉతికేస్తా. ఒరే ఒరే అడగగానే ఇచ్చేసావు, ఒరే 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 అడగకుండానే ఇచ్చేస్తున్నావు. ఏ క్యాచ్ ఇట్. ఇప్పుడు చూడు, ఉతికి ఆరేస్తా. ఒరే నీకు విషయం తెలుసా? 3వ ప్రపంచ యుద్ధం 3 రోజులు వచ్చేటట్టుందిరా. ఈ బేబీలు అడిగినవన్నీ చేసేస్తున్నారా? బట్టలు ఉతికేవా? కూరగాయలు తరుగుతావా? కూరలు తరుగుతానంటే కత్తి విసిరేస్తావా? చంపేద్దామని చూస్తున్నావా నన్ను? నిన్ను అసలు ఉండరా. ఏంది బేబీ, నువ్వు చెప్పిన పనుల్లో చేస్తుంటే అంత లోకుగా తీసేస్తున్నావు. నా కుటుంబానికి అన్యాయం చేస్తావా? ఇంకా పెళ్లి కాల, పిల్లని చూడలా. చేస్తావా? ఏంది ఆ చూపేంది? గుడ్లు పీకి ఆమ్లెట్ వేస్తా చెప్తున్నా. నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? అయినా చేయాల్సిందంతా చేసేసి అలా తలకాయ దించుకొని కూర్చుంటావే. గమ్మునా మాట్లాడు. లే ఎలా పైకి లే. వస్తుంది. వదిలే చంపేటట్టు వాషింగ్ మిషన్ లో వేసి ఉతికేసినట్టుంది. ఏంది బేబే, నువ్వు కూడా ఫామ్ లోకి వచ్చావా? ఇంకా నేను రిటైర్ హట్టే. ఏంట్రా ఇట్లా పడుకున్నావు? ల్యాబు చిత్రనేమని చూసావా? చూశాను, విశ్వరూపం చూపించింది. ఏమైందిరా ల్యాబు? ఇంకేం ల్యాబ్ కూలిపోయింది, కెమికల్స్ ఆవిరైపోయాయి. అమ్మో. సర్లే ఏదోలా ఏడు, నేను తినడానికి వెళ్తున్నా. తన్నులు నేను ఏడుస్తుంటే అన్నం తింటారా? మీ కడుపులు గాలా దేవుడా?